ఉంది. ఆ యొక్క ప్రతి క్రిస్మస్కి మేము విజయవాడ వెళ్ళేవాళ్ళము. తర్వాత మా నాన్న మేస్త్రి కాబట్టి తన లోకంలో ఉంటూ మేము కూడా లోకంలోనే కలిసిపోయాము. తర్వాత నాకు 15వ సంవత్సరం అప్పుడు కాలు పడిపోయాయి, పక్షవాతం వచ్చి. అప్పుడు పడిపోయినప్పుడు నేను ఎందుకో సుధార్ పని చేస్తూ ఉంటే పాల్సనయ్య గారు కొంతమంది విశ్వాసులతో సహా ఉన్నారు, అక్కడ సేవకులు లేరు ఎక్కువ. ఉన్నప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకో వచ్చి తెల్లంగి పాయింట్ వేసుకొని కూర్చున్నాను పాస్టర్ గారు. సరే నేను కూడా వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను, ఊరికనే కూర్చున్నాను. అప్పుడు ఆ పాల్సనయ్య గారు అంటే కూడా నాకు తెలియదు, బ్రదర్ అనేది అప్పుడు అతన్ని. సడన్గా నన్ను నీకు 15వ సంవత్సరం పక్షవాతం వచ్చింది, లేచి నిలబడన్నాడు. అసలు నా పుట్టినరోజు నాకే తెలియదు. మా నాన్నని అడిగితే ఎప్పుడు పుట్టిన నాన్న అంటే పెద్దమ్మ చచ్చిపోయినప్పుడు, మళ్ళీ ఆయన కడుపున్నప్పుడు పుట్టినావు అంటే ఇక అప్పుడు చెప్పిండు. నా కాలు పడిపోయింది 91 అప్పుడు నాకు 15. అప్పుడు నాకు దేవుడు చెప్పిన డేట్తో సహా నేను చేసుకుని ఇప్పుడు 49 సంవత్సరాలు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కాలు పడిపోయినప్పుడు నీకు లేచి నిలబడ్డాను, ఒక బిందెడు నీళ్లు నా మీద పోసినట్లుగా అవినయ్ పాల్సనయ్య గారితో కలిసి మాట్లాడాను. బ్రదర్ నన్ను ఇట్లా పిలిచాడని చెప్పాను. పిలుస్తాడని నాకు తెలియదు, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైనా పిలుస్తారని నాకు తెలియదు. అయితే నేనేమనుకున్నానంటే పిలిచిండు కదా, 15వ సంవత్సరం నేను దావకానికి పోయినా కదా, నేను కూడా ఇంజక్షన్ వేయించుకున్నా కదా. 17 సంవత్సరాలకు నేను మ్యారేజ్ చేసుకున్నాను 93లో. మళ్ళీ 97లో మళ్ళీ కాలు పడిపోయాయి నాకు. అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, అరే పలానా రోజు నన్ను పలానా యొక్క చర్చి కాడ నన్ను పలానా పాల్సనయ్య గారు నన్ను పిలిచిండు కాబట్టి బ్రతికుంటే సేవ చేసుకుంటే, లేకపోతే లేదు, నన్ను అక్కడ పడేయండి అని చెప్పేసి అన్నా. ఇది అప్పుడే ఇజ్రాయేల్ అయ్య గారు ఇట్లా వీళ్ళందరూ మాకు తెలుసు. అప్పుడు వాళ్ళందరూ కూడా అప్పుడు అయ్యగారితో పాటు వినంటిగా ఉంటూ సేవలో ఉన్నాడు. నేను ఒక విశ్వాసిగా ఆ సైడ్ కాలువ కాడ కూర్చొని, వెనక బురుగు ఉంది కదండి, అక్కడ సైడ్ కాలువ కాడ కూర్చొని వాక్యం వింటూ అలాగే నేను వింటున్నాను. ప్రతిరోజు ఆ రోజు అజరయ్య గారు కూడా ఒక 150 రూపాయలు నాకు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇప్పటికి గుర్తుంది. ఇస్తే ఎప్పుడైనా గారు తెచ్చి ఈ డబ్బులు ఉంచుకొని ఇస్తే నన్ను బాప్తిసం తీసుకునే స్థాయి లేదు నాకు. బిందెతో తీసుకొచ్చి ఆంధ్ర క్రైస్తవ మిత్రుడు అని ఒక బ్రదర్ డేవిడ్ బ్రో గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు నాకు కుండతోటి బాప్తిసం ఇచ్చారు. బిందెతోటి నీళ్ళు మీద పోసి బాప్తిసం ఇచ్చారు. నేను అలా తీసుకున్నాను. మూత్రం పైపు కాలుతో వాడే వాసేది, యూరిన్ లెట్రిన్ ఏది వచ్చేది కూడా తెలియదు, పైపు ద్వారానే. కాబట్టి ఎప్పుడైతే నేను బాత్రూమ్ పోతానో అప్పుడు ఆటో మాట్లాడుకొని ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చర్చిలో ఉండేది. అలా 3 నెలలు ఉన్నాను చర్చిలో. తర్వాత నేను బాగా అయ్యాను, దేవుని నమ్ముకున్నాను. తర్వాత మళ్ళీ అంతకుముందు నేను చేసిన సుతార్ పని చేస్తూ చాలా ఇండ్లు కడతా ఉన్నాను. ఇప్పుడు వచ్చే కంబాలపేటలో కూడా నేను 6 సంవత్సరాలు చాలా బిల్డింగ్లు చేసాను. ఇలా కడతా ఉన్నాను. మా యొక్క పెద్ద పాప పుట్టింది, చిన్న పాప కడుపులు ఉంది. ఆమె లేచి నడుస్తా అంటే కూడా నేను నడవలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఇక ఎడ్వర్డ్ అయ్య గారితో ఉంటూ ఇక తర్వాత ఇజ్రాయేల్ అయ్య గారు వెళ్ళిపోయారు, చాలామంది పాస్టర్స్ వెళ్ళిపోయారు. తర్వాత ఇజ్రాయేల్ అయ్య గారు ఏ గ్రామంలో అయితే సేవ చేసిండో ఆ గ్రామాన్ని నాకు అప్పగించారు ఎడ్వర్డ్ అయ్య గారు. అక్కడికి వెళ్ళాను. ఆడ 14.5 ఏళ్ళు ఆ యొక్క గ్రామానికి వెళ్ళాను. ఆడ ఉండి కొంచెం పాటేసి కొంచెం అటు చేసిన తర్వాత మొత్తం టోటల్గా 25 ఏళ్ళు ఉన్న తర్వాత ఎప్పుడైతే నేను దేవుని మందిరానికి ఒక అడుగు ముందు వచ్చేసరికి పోయేటోడు బండి ఆపిండు. ఆయన జరిగింది, నేను కింద పడ్డా. మా మిస్సెస్ అందరు నా మీదనే పడ్డారు, బండి మీద కాలు ఇరిగింది. కాలు ఇరగడం నాకు మేలు జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా నేను సహవాసాన్ని విడిచేటోని కాదు, ఎవరెన్ని చెప్పినా నేను అయ్యగారిని వదిలి వెళ్ళిపోను. అయ్యగారు కూడా ఉండేటోడు. అయ్యగారు కూడా స్పెషల్గా ఒక బల్లాలు వేసేటోళ్ళు, అంతా సేవ చేసేటోళ్ళు. బయటవాడ అన్ని ప్రాంతాలు ఇక మొత్తం ఇక జరగ పెట్టినట్టే. ఇక మామూలుగా ఎవరిని కూడా సేవకుని యొక్క స్థాయిని నమ్మకపోయేది అయ్యగారు. సేవకులు అంటే అయ్యగారికి చిన్న చిన్న అయ్యగారి దృష్టిలో కూడా అన్నోడు గొప్పవాడు ఆ రోజుల్లో. అయ్యగారి దృష్టిలో అప్పుడు లీడర్స్ వీళ్ళు వాళ్ళ ఊళ్ళే మీటింగ్స్ పెట్టాలంటే వెళ్ళేటోళ్ళు. అట్లా మేము వెళ్ళిపోయాము. సరే అలాగనే చేస్తూ కాలు ఇరిగినప్పుడు నేను హాస్పిటల్లో నేను కూడా పాపం చేశాను. నా కాళ్ళు వచ్చిన తర్వాత నేను తప్పులు చేశాను. అందుకని దేవుని వాక్యం ఇంటి మొదలు 2 మాటలు పడిపోయినా తిరిగి. నిజంగా బైబిల్లో చూసినట్టయితే దావీదు ఎంతో గొప్పవాడు, కానీ దావీదు పడిపోయాడు. సంసోను ఎంత గొప్పవాడు, సంసోను పడిపోయాడు. జ్ఞాని సొలొమోను ఎంత గొప్పవాడు, కానీ జ్ఞాని అయిన సొలొమోను కూడా రాజు కూడా పడిపోయాడు. మనం పడిపోతామని ఏంటంటే నేను అందుకనే అప్పుడప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఇట్లుండాలి అట్లుండాలి అంటే నా భార్య నన్ను కొడుతుంది. ఎక్కడో గొడవలు నువ్వు అన్నీ అంటారు, నువ్వు మారడానికి ఎంత ఖాయం పట్టింది అంటే వాళ్ళు ఎందుకంటారు, ఎందుకు సహించలేకపోతావు, ఎందుకు మోసుకోలేకపోతావు,
ఎందుకు వాళ్ళని నువ్వు ఇట్లాంటి వాళ్ళని వెంటనే పొడి చేస్తూ ఉంటాయి. దయచేసి ఎందుకంటే రఫ్గా మాట్లాడతాను అనుకోకండి, మనమే కాబట్టి నా అనుభవాలు నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో నమ్ముకున్నా కాబట్టి కాస్తంత మీకు బాధ అనిపించినా వినండి. ఒకవేళ తిట్టబుద్ధైనా నో ప్రాబ్లం, మళ్ళీ నాకు ఛాన్స్ రాలేదు, వచ్చేదానికి ఉంటానో పోదో ప్రేమిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎందుకు అంత బలహీనము అయిపోయినప్పటికీ కూడా కాలిగినప్పుడు యూరిన్ ఆగిపోయింది, బ్యాగ్ వేశారు, కడుపంతా వాసిపోయింది. నా భార్య ఇరిగినాక 3 నెలల తర్వాత మా బిడ్డ పెళ్లి చేశాము. కాలు మళ్ళీ ఇరిసింది, పండబెట్టి బెడ్ మీద పండిస్తే ఆరోగ్యశ్రీలో రావట్లేదు, అతుక్కున్నట్టు వస్తాను బాబు, అతుక్కున్నట్టు వస్తాను. మళ్ళీ మా బెడ్ మీద కాదు తీసుకుపోయి పండబెట్టి కాలు మళ్ళీ ఇరిసింది. ఎలుకతో ఇంజక్షన్ వేయకుండానే మళ్ళీ ఇరిచి అది ఎప్పుడైతే నోరు తెచ్చుకుంటుందో ఇరిగిన కాడ అప్పుడు ఆ ఫోటో తీసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత యూరిన్ పైపు. అంతకుముందు కూడా నేను కూడా ఏం చేసేదంటే, ఎప్పుడైతే నేను ఖమ్మం హాస్పిటల్లో ఉన్నానో ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇంకా తీర్మానం చేసుకున్నాను, ప్రభు ఇన్ని రోజులు నేను నడపగలకు సేవ చేసి ఏదో చేస్తానంటే చేసినాను. నాకెందుకు ఆర్ఎంపీ డాక్టర్ని నేను. ఎవరికైనా రోగం వస్తే ఏం చేయాలి, ఎటువంటి అయ్యగారికి ఫోన్ చేయాలి. ఎవరికైనా రోగం వస్తే ఏం చేయాలి, పెద్ద అయ్యగారికి ఫోన్ చేయాలి. నాకు రోగం వస్తే ఏం చేయాలి, పెద్ద అయ్యగారికి లెటర్ రాయాలి అని ఊరికే లెటర్లు రాయడం మొదలుపెట్టారు. లెటర్లు రాసి 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 నన్ను అమృతవానికి ఒక ఆర్డినేటర్గా పెట్టుకున్నారు వాళ్ళు. నేను లెటర్ రాస్తా ఉన్నప్పుడు ఫాదర్కి ఇట్లా చెప్పినట్టు తప్పు చెప్పినట్టే ఫాదర్నే తీసేస్తాడు. ఫాదర్ అంటే 14 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తే అవుతాడు. ఈ విషయం ఎటువంటి గారికి ఏదైనా ఈ ఫాదర్కి ఇట్లా అంటే అంత స్థాయిలోకి వెళ్ళాను. తుమ్మ బాల అప్పుడు బిషప్లు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు మీలాగా కూర్చొని మాకు మైక్ ఇచ్చి మాతో మాట్లాడి శ్రోతలతో ముఖాముఖి అన్నప్పుడు ఆ రేడియో ప్రోగ్రాంలో చాలా ముందుకు వెళ్తాను. 5-6 నాడు మీరు ఇంకా ఆంధ్రాలో ఉంటే చాలా గొప్ప సేవ జరగని అనిపించింది. కానీ మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి నేను అలాగనే ముందుకు వెళ్తా ఉన్న సమయంలో ఆ ఖమ్మం హాస్పిటల్ ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా నీ కొరకు నిలబడతా. కానీ ఎంతో మందిని సేవకులను తీసుకొచ్చాం, ఎంతోమంది పాస్టర్లను తీసుకొచ్చాం. ఒక్కొక్క పాస్టర్ ఫీజు ఎంత తెలుసా? 5,000. నువ్వు పిలిచిన పాస్టర్ రమేష్ ఉన్నాడు ఇక్కడ, అడగని చెప్తాడు. 5,000 ఇచ్చేటోళ్ళు. ఏదైనా మీటింగ్ పెడితే 12,000 ఇచ్చేటోళ్ళు. మంచి మంచి ఈ గొప్ప గొప్ప దైవ సేవకులని తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టినప్పుడు బాగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినా, ప్రభా ఎందుకు ఇంతగానో ప్రార్థన చేస్తాను కదా, ఇంతగానో ప్రార్థన చేస్తాను, నువ్వు మమ్మల్ని నింపరాదు ప్రభు అని ఊరికే ప్రార్థన చేసుకున్నాడు. అట్లనే చేసుకుంటా అంటే ఒకరోజు ప్రవీణ్ కుమార్ గారు వాక్యం వచ్చిన టీవీలో వస్తా అంటే వింటా ఏడ్చుకుంటా ఉన్నాను. ప్రభు ఊరికి అందరిని పిలుచుడేనా, మేము వాడబడద్దా, ఊరికి అందరిని పిలుచుడేనా, మేము వాడబడద్దా అనుకున్నప్పుడు అకస్మాత్తుగా తెల్లారి గట్ల ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం నాకు తాకింది. తాకినప్పుడు గడగడ అన్యభాషలు. ఇప్పుడు ఎందుకంటే నేను ఈ మాట చెప్పాలి, అన్యభాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక మన నామం. అంతకుముందు 2002 మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇజ్రాయల్ అయ్య గారు అప్పుడు మాకు లీడర్ అందరి పొత్తుల ఆ లీడర్షిప్ లో ఉంటూ మేము వెళ్ళినప్పుడు ఆ 2002లో వాళ్ళు ప్రార్థన చేస్తా అంటే మేము అనుకున్నాగా ఇదేంది అభిషేకం రావాలి ఇదే మనం ఇన్న బోధ కాదు కదా. అందుకనే మనం ఎప్పుడైతే ఎవరి సహవాసం చేస్తామో సహవాస దోషం ఉంటుంది మనం, అర్థమే సహవాస దోషం ఉంటుంది దాన్ని. నేను ఇప్పుడు ఎక్కువ ఎవరితో ఉంటున్నానో వాళ్ళకు ఆయన మంచోడైనా కానీ, లంగ అయినా కానీ, దొంగ అయినా కానీ, చెడ్డోడైనా కానీ ఆయన స్వభావమే నాకు వచ్చేస్తుంది అని దాన్ని సహవాస దోషము అంటారు అన్నట్టు. ఇక వాళ్ళు ఏ పాస్టర్ మంచోడు ఏ పాస్టర్ చెడ్డోడు అనేది తెలియగలరు, మనం సహవాసం చేస్తాను కాబట్టి తెలిసిపోతుంది, సహవాసంలో ఉంటాం కాబట్టి. అలాగా నింపబడిన తర్వాత మేము ఇలాగే వెళ్ళాము. సేవకులను పిలుచుకొని వచ్చినప్పుడు రమేష్తో చెప్పాను, రమేష్ మనం కట్టుగూడెంలో మన మందిరం కడతాను కదా. పోయినప్పుడు అదే రోజు నింపబడ్డప్పుడు సడన్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఒక మాట ఏంటంటే, ఎప్పుడైనా ముందుకు వచ్చి కూర్చోవడం, నేను పడతాను లీడర్షిప్ కూడా నేను ఉన్నానని చెప్పాను. అయిగా అన్నానా నేను ఉన్నాను, ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులకైతే సేవ చేస్తాను, ఎంతో సీనియర్గా ఉన్నావు, ఎంతో చేస్తున్నావు, నువ్వు ఉండాల్సిందే అని అయ్యగారు అన్న తర్వాత అయ్యగారు ఉంటా కానీ నువ్వు ముందైతే రాను, ముందైతే కూర్చొని అన్నీ చెప్పినా లేదా. ఎందుకంటే ఏదైనా లీడర్షిప్ అన్నప్పుడు దానికి బాధ్యత కొంచెం చూడు. మొన్న చిన్న ఒక పదవి చిన్నదో పెద్దదో దేవుని స్తోత్రం ఇచ్చినందుకు నాకు ఎంత పని ఉన్నా ఆడ పెట్టి వచ్చిన. ఇలా మీటింగ్ ఉన్నది, అసలు నాకు పని లేక 2 నెలలు, ఇప్పుడు 2,000 వస్తాయి, 2 గంటలు పని చేస్తుంది. ఆ 2 గంటల పని పెట్టి వచ్చిన. రాక సమయం వచ్చింది, రాక రేగిలేదు అంటాడు. దాని ద్వారా వచ్చింది నాకు మేలే మరి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు రేగిలేదు అంటాడు, నాకు కుదురుతలేదు. అసలే కరెంట్ లేక 3 రోజులు అవుతుంది. రాక కరెంట్ వచ్చింది, రాక టైం వచ్చింది, రాక సేవకుల మీటింగ్ వచ్చింది, రాక నాకు సమయం వచ్చింది. ఎంత కలిసి వచ్చిందో చూడండి. దేవుడితో ఉంటుంటాడు అయ్యగారు. మేము ఖాళీ కాడ ఉన్నప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇజ్రాయల్ అయ్య గారితో అనుభవం ఇప్పటి నుంచి కాదు,
దాదాపు 30 సంవత్సరాల అనుభవం. 30 సంవత్సరాలలో ఎన్నడూ అయ్యగారితో మేము పోటీ పడలే, అయ్యగారితో గొడవ పడలే, అయ్యగారితో ఎన్నడూ కూడా ఎన్నడూ ఉన్నవాడి అయ్యగారు. నేను నాతో కూడా ఎంతోమంది కలుస్తాను, ఎంతోమంది చేస్తాను, ఎంతమంది పాస్టర్లు వచ్చినా మాకు నో డౌట్. ఎందుకంటే దేవుని పరిచర్యతో నిలబడ్డాం, దేవుని ఆత్మల రక్షణ భారం కొరకు మనము నిలబడ్డాం. కాబట్టి మనం ఆయన పని చేయడంలో మనం ముఖ్యంగా ఉండాలి. కాబట్టి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. దేవుడు వాడుకుంటున్నప్పుడు మేము ఒక్కొక్కసారి మొన్న మీటింగ్ పెట్టాను. మొన్న మీటింగ్ పెడితే పాస్టర్ని పిలిస్తే ఒక పాస్టర్ అన్నది తెలుసా, వచ్చిన వాళ్ళందరూ ఒక ఆయనకు మైక్ ఇచ్చి కొద్దిసేపు ఆరాధన చేయించినందుకు అందరూ అలిగిపోయి. కానీ ఊళ్ళో ఏమన్నారు తెలుసా, వచ్చిన ఆయన ఎవరో కానీ ఆయన ద్వారా మస్తు జరిగింది ప్రార్థన అన్నారు. ఈ పాస్టర్ అలిగితే ఎంత అలగకపోతే ఎటువంటి పాస్టర్ రోజు మీటింగ్లు వింటున్నారు, విశ్వాసం వింటలేరు. రోజు అన్యులు వింటలేరు. 100 మంది అన్యులను కూర్చోబెట్టిందండి, 100 మంది అన్యులను కూర్చోబెట్టినారు. 70 మంది క్రైస్తవులు కూర్చుంటే 100 మంది అన్యులు కూర్చోవాలంటే ఎంత కష్టం అవుతుందండి. ఆయన వచ్చి ఏం వాక్యం చెప్పారు, 4 పిట కథలు చెప్పి అమ్మ ఈ ప్రార్థన ఇప్పుడు పాల్గొని అయ్యగారు ఉన్నాడు. అన్ని అయ్యగారు తెలిసే కొన్ని అంటాడు, కొన్ని అన్నాడు. అన్నా అనకపోయినా ఏం కాదు, దేవుని స్తోత్రం. తను కూడా ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైనా మనం సేవకులు వింటామండి. ప్రతిరోజు వాక్యం ఉన్నది, ప్రతిరోజు మేము వినగలుగుతాం. ప్రతిరోజు మనం ఏదో ఒక రోజు మీటింగ్ ఉన్నది, అసలు ఇంటికాడ ఉండడం అసలు వస్తా అంటే ఈరోజు ఆదివారం ఉంటుంది కదా, అక్కడ మన సేవకులు రోజు ఉంటుంది, పోదాల్సుకుంటాం రోజు ఉంటుంది లేదా అండి అయ్యగారు లేదా, మనకు రోజు ఉంటుంది పోదాల్సిన విశ్వాసాలకు ఉన్నదండి. వాళ్ళకి లేదు. వాళ్ళకి వారానికి ఒక్క రోజే మనము క్లాస్ వీక్తే మళ్ళీ మనం సేవకుల మీటింగ్ వినాలి. కాబట్టి నిజంగా నేను యొక్క ఫెలోషిప్, మన ఫెలోషిప్ ద్వారా నేను చాలా మందికి చెప్తూనే ఉంటాను. నా తోటలో కూడా మనం అందరం కలిసి ఉందామని. వెళ్ళడం ఒక దాంట్లో ఉండి, వెళ్ళలేకపోతే ఇంకో దాంట్లో ఉండి నేను మందలియం. కానీ వెళ్ళలేకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తోటి సేవకులలో కూడా ఉండాలి, మనం అందరం కష్టపడాలని నేను చాలా విషయాలు చెప్తాను. అయినప్పటికీ దేవుడు చాలా విషయాలలో ముందుకు తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిచర్య చేస్తున్నాము. అంత అయిపోయిన తర్వాత పెళ్ళి అయిందండి నాకు. ఏంది నిజమే అండి. ఎట్లా అని చెప్పనా, 25 ఏళ్ళు అయ్యగారితో బయటికి వెళ్ళి సంఘం కట్టుకొని సేవ కట్టుకోవాలి. ఇప్పుడు ఇక ఎట్లా కట్టుకుంటాం చెప్పండి. ఇక ఉన్నదే 25 ఏళ్ళు ఆయనతో నాకు బయట పోయి కట్టుకోగలుగుతాం, అయ్యగారు కట్టుకోలేము. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మీ సేవకు వచ్చి నిలబడ్డ నేను సచిన బతికిన అయ్యగారే అనుకున్నాం, కానీ అయ్యగారు కాదు, దేవుడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడాలి. ఎంత సేవకులైనా పడిపోయేటోళ్ళు ఉంటారు, పడిపోయిన వాళ్ళు నిలబడాలి. మనం కూడా ఒకసారి పడిపోవచ్చు. ఎన్నో రహస్యంగా మనం అనుకుంటాం. ఒక్కొక్క పాస్టర్ అనుకుంటారు చాలా నేను మంచిగా ఇది అది అనుకుంటారు, జేమ్స్ అనుకుంటారు. కానీ కొన్ని మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అందరు సేవకులు అందరము మనుషులమే మనకు. కాబట్టి మనకు శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనము ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాము. దేవునికి స్తోత్రంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పేజీ నెంబర్ 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ 4వ అధ్యాయం కొన్ని వాక్యాలు నేను చదువుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన. అంటే ఇక్కడ మనకు సేవకులం కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువ సేవకులకు చెప్పడం నేను ఇష్టపడను. నేను ఎందుకంటే నాకు అవకాశం కూడా రాలేదు, అవకాశం కొరకు కూడా నేను ఎదురు చూడలేదు. ఎందుకంటే సేవకులు ఎక్కడొక్కడ వాక్యం వింటారు, బలపడుతూనే ఉంటారు. అసలు కావాల్సింది అన్యులకు కావాలి, విశ్వాసాలకు కావాలి. వీళ్ళకి నేను ఎంత విన్నారు, మీ ఒక్కొక్కరే తెల్లబడి అయిపోయినాయి నెచ్చంతా. నేను నిలబడితే ఇప్పుడు నా నెత్తి ఎడిపోతుంది, నా జుట్టు ఎడిపోతుంది, నా మాటలు ఎట్లా వస్తాయి, నా స్వభావం ఎట్లా వస్తుంది, నేను ఎట్లా మాట్లాడుతున్నా మీరు ఇట్లా స్కానింగ్ చేయగలరు. అంత కెపాసిటీ మీలో ఉన్నది. సేవకులు మనకు అందరినీ మామూలుగా అందరి దేవుడు వాక్యం రెండంచులా ఖడ్గము పడ్డా తిప్పలే, పడకపోయిన తిప్పలు. ఒక మాట మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతానండి. బైబిల్ మన చేతిలో ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా కింద పడ్డారా చెప్పండి. పడితే పడ్డారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఏ విశ్వాసం ఎందుకంటే పడలేదా? పడ్డారు కానీ చేయి పెట్టకుండా పడదు. రైట్, ఓకే. పడరు కదా, రైట్, చేయి పెట్టద్దు. రైట్, ఓకే. దేవుని స్తోత్రం. ఇంకా పడరా? ఫోన్ లో ప్రార్థన చేసినప్పుడు కింద పడ్డారు. రైట్, ఓకే కదా. ఫోన్ లో ప్రార్థన చేసిన అయ్యగారు అన్న దాంట్లో కూడా ఒక డౌట్ కరెక్ట్ ఏంటంటే చేపెట్టి నెచ్చిలు అనేది పడకపోయిన వాడు పడదాకా కాదు, ఆడ నిలబడితే ఎదురు వస్తేనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. చేయబెట్టడంలో తప్పు. దేవుడు వాక్యం ఉంటుంది, హస్త నిక్షేపణ చేయాలి, నువ్వు తాకాలి, నేతులు తాకి నువ్వు చేయబడాలన్నాడు. అసలు ముట్ట కరెంట్ షాక్ ఎక్కడే.
కరెంట్ షాక్ ఎక్కడిది? కరెంట్ వేరు తాకనే షాక్. ఒక తాకాలే చెందినంత మాత్రమే ముట్టుకున్న అప్పుడు నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది. టైగర్ చెప్పి నెట్టేయద్దు. తాకడం తప్పు కాదు కానీ, నెత్తి మీద చేయడం తప్పు కాదు కానీ, సిలివేయడం తప్పు కాదు కానీ, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. కొన్ని ప్రశ్నలు అయితే ఇంకా నాకు మనసు ఉంటుంది కానీ లెక్క వేరే ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే కొందరిని అపోస్తలులు గాను, కొందరి ప్రవక్తలు గాను, కొందరి సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరి ఉపదేశకులు అంటే ప్రతి వారికి ఒక క్రమాన్ని పెట్టిండు దేవుడు. ఒక కాపరి ఉన్నాడు అనుకో, ఇవాళ చెప్పిన వాక్యం రేపు వచ్చి చెప్పడానికి వీల్లేదు. కాపరి రోజు ఫ్రెష్, మళ్ళీ వారం మళ్ళీ చెప్పింది, ఇవాళ చెప్పిందే చెప్పకుండా చూసుకోవాలి. అదే సువార్థికుడు వెళ్ళిండు అనుకో, బయటకు వెళ్తే ఈ వాక్యం ఈ ఊళ్ళోనే అదే చెప్తాడు, ఇంకొకటి అదే చెప్తాడు, ఇంకొకటి అదే చెప్తాడు, 100 దుక్కులపై అదే చెప్తాడు. ఏం చెప్పిండ్రా అయ్యగారు, ఎంత స్పీడ్ గా చెప్తాడు. 100 సార్లు చెప్పినాక చెప్పడా? నువ్వు ఆయన చూసుకొని ఒకటే సంకలు కొట్టుకుంటా, ఎగురుకుంటా, దునుకుంటా, ఉప్ప అంట. రోజు మారవాలి. ఒక ప్రసంగం ఎంతసేపు సిద్ధపడాలి, మొక్కల మీద సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి. లాస్ట్ ని తిప్పి లాస్ట్ కి పరిశుద్ధాత్మ దేవుడా నీ ఇష్టం, నువ్వు ఏది ప్రేరేపిస్తే అది చెప్పుకోవాలి. కానీ నేను నోట్లో రాసుకొని ఏదో నేను రాసుకున్న నా అంత ఎవరు రాయలేదు తెలుసా. నేను చదివింది 9th క్లాస్ డిస్కంటిన్యూ అయ్యా, కానీ నేను రాసిన బుక్లు ఇదే నిండుతుంది అని రాసిన. నాకు ఒక రిపోర్టర్ కూడా పనికిరాడు నా ముందట. నేను ఆయన మాట్లాడుకునే పోతే రాసుకునే పోతూనే ఉంటాను. ఎందుకంటే 15 సంవత్సరాలు రేడియో వింటుకుంటూ రాసిన నేను. ఇప్పటికీ ఎప్పుడైతే నేనైతే నమ్మిన బాప్తిసం తీసుకున్నా అప్పటి నుంచి ఇప్పుడు రాస్తాను. ఇట్లా కట్టలు గ్రామం వెళ్ళిపోవాలి. అన్ని పుస్తకాలు రాసినట్టే ఏదో కాదు, వాక్యం చెప్తాడు ఇన్ని రాసిన. దేవుని స్తోత్రం, అదేదో కొత్త రచయిత కాదు కానీ ఏదున్నా మనము సేవకులం కాబట్టి ప్రతి వారం మన దగ్గరికి విశ్వాసులు వస్తూ ఉంటారు కాబట్టి మనల్ని మనం క్రీస్తుని చూపించాలి వాళ్ళకి. అందుకనే కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశకులు ఒకళ్ళు మనం అనడానికి వీలేదు. ఎవరి ప్రత్యక్షత అండి ఆయన ఎట్లా చెప్తాడు అనడానికి వీల్లేదు. నువ్వు విన్నో వాక్యం అది ఫస్ట్ ఎక్కడికి పోయినావు ఆ పాటే పాడతావు, ఇంకో పాట నీకు రాదు, వేరే పాట రాదు. అయ్యగారు ఒక గజ్జల కొడు కూడా పాడతారు, ఒక రేడియోలు ఎట్లా పాడతారు తెలుసా? పాట రాదు, సప్పట్టు ఉండే, గజే డ్రమ్ ఉండదు, నీట్ గా పాట పాడతారు. మనం కాదా? ఒకళ్ళు సప్పులు చేస్తారు, ఓ పాట ఉంటుంది, గంభీర ధ్వనులతో నిన్ను ఆరాధించి నే పాడ, వాయిద్యములతో సంగీతములతోను గంభీర ధ్వనులతో నిన్ను ఆరాధించి నే పాడనా. గంభీర ధ్వను ఆరాధన, మన స్తుతి దేవుని మహిమపరుస్తాం. ఎక్కడ దేవుడు అల్లరి కదా అంటే ఇక చప్పట్లు కొడితే అల్లరి అయిపోయాయి, డ్రప్పు కొడితే అల్లరి. తప్పు తీయాలంటే ప్రతిదీ తప్పు తీయాలంటే బైబిల్ 2 అంచెల, మీ బైబిల్లో 2 అంచెల బైబిల్ ఏమంటుంది? సచిన మృతులను పాత పెట్టుకుని వెంబడించమంటాడు. ఆలాపించి ఒకటాను కాడికి వెళ్ళిపోండి, సచిన కాడికి వెళ్ళ ఇట్టున్నదా అండి. ఇది బాగుంటే ఇంకోని కాదు, నేను ఎక్కడైనా స్థిరపడదు. ఎక్కడంటే 2-3 సార్లు ఏదైతే దాన్ని స్థిరపరచుకొని బైబిల్ మాట చెప్పి ఎక్కువ మనం స్థిరపడదు. ఎక్కడైనా 2-3 సార్లు ఆ మాట ఉచ్చరించి దాన్ని స్థిరపరచుకొని మనం చెప్పింది 2-3 సార్లు పరిశుద్ధ నేను వెళ్తా ఆదరణ నీ దగ్గరికి వస్తుంది. పరిశుద్ధాత్మతో శక్తి కుమ్మరికి ఆయన రెడీ లేదు, మనుకోవడానికే లేదు. మనుకున్నాడు ఏ వాడి పిచ్చి పట్టింది అని వాడు గట్టి ఎగురుతాను, గంట గట్టిగా సపోర్ట్ కొడతాడు, వాడికి ఏమైందా అని అంటాడు. అలా అంటే దావీదు చేస్తున్నావు నాట్యం అవుతుంది, నువ్వు చేస్తున్నావు అల్లరి అవుతుందా? కాదు, అల్లరికి కరెక్టే కదండి. మనం కొన్ని మన కొటేషన్స్ పట్టుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. క్రీస్తు మనలోనే ఉన్నాడు కదా, అపోస్తలుడు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు, కాపర్లో ఉన్నాడు. మనల్ని కాపరి మందకు మాదిరిగా మనల్ని పెట్టింది కాబట్టి క్రీస్తు ఎక్కడి నుంచి చూస్తారు వాళ్ళు యేసుప్రభువుని ఎలా చూపించగలుగుతాం? మనం మాట్లాడితేనే చూపించగలుగుతాం. నువ్వు మాట్లాడాను వాడి గట్ట మాట్లాడతారా దేవుని బిడ్డలు అట్టనే చేస్తారని అంటారా? ఎవరు అంటారు? నువ్వు యేసుప్రభువు నమ్మినవా కాదే అంటారు. అందుకనే యేసు మనలో నుంచి మాట్లాడతాను. నేను వెళ్ళి నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతను మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాం. మునుపటి మహిమ కంటే ఇప్పుడు మహిమ ఎక్కువ ఉందట. వాళ్ళే చేసి మనం చేస్తాను పుసుకుని జ్వరం వచ్చి తక్కువైంది అనుకో, నువ్వు వెళ్ళిపోయినా దాకా మన పాస్టర్ పూల్లో పెడతాను. ఎవరు లేరండి. నేను నా జీవితంలో నాకు సమయం లేదు కానీ నేను చెప్తా కానీ మొత్తం పాస్టర్లే తప్ప వేరేటోళ్ళు లేరు. వాళ్ళ పాపం భక్తికి వచ్చి అయ్యా కడుపునొస్తాను, నీకు కడుపునొస్తాను దాపన పోతా అంటే దావకాన అయితే ఏదైతే దావకాన వైద్యుల ద్వారా స్వస్థపరిచే దేవుడు డాక్టర్ డీజే దినకరన్ గారు యేసుకృష్ణుడు దినపత్రిక మాసపత్రికను చదివినప్పుడు ఎట్లా స్వస్థత జరుగుతుంది అంటే దేవుడు వైద్యుల ద్వారా కూడా స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. వాళ్ళకి ఇప్పుడు డెలివరీ అవుతుంది, ఒక ఆయగారు తలుపులు పెట్టి ఇప్పుడు డెలివరీ అవుతుంది కాదు ప్రార్థన చేస్తాంటే తప్పు కదా? తీసుకుపోవాలి, హాస్పిటల్ తీసుకుపోవాలి. అమ్మ మేము ప్రార్థన చేస్తామన్న దేవుడు వైద్యుల ద్వారా. వైద్యం ఎక్కడిది? చెట్లు ఎక్కడి? రోగాలకు మందులు ఎక్కడి?
దేవుడు ఆయన కృప లేకపోతే మనకి ఏ వైద్యం కూడా ఎన్ని దవాఖానలకు పో అలా సూర్య వేసుకోనంటే సూర్య వేసుకునే సమయం వస్తుంది. నేను వేసుకోనంటే దేవుని కృప అనాలి. ఏదన్నా దేవుని యొక్క కృప ఉంటేనే మనం బతికి బయట. ఇంకొక మాట నేను ముగిస్తాను. రైట్, ఓకే. ఇది ఇక్కడ దేవుడికి స్తోత్రం. 2వ కొరింథీ చూడండి. ఇది ఇచ్చిన నుంచి మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని చూసి మీరే ఎరుగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట అసలు? యేసయ్య మనలోనే. అందరిలో ఆయన ఎవరున్నారు? ఆయన ఆత్మ. సంఘం ఎవరండి? ఆయన శరీరం. మనం ఏంటండి? తల. సాతానుడు ఎక్కడ ఉన్నాడు? కాళ్ళ కింద ఉన్నాడు. మనం ఏం చేయాలి? తొక్కాలి. తొక్కడానికే కదా. అందుకనే క్రీస్తు మనలోనే ఉన్నాడు.